ధనుర్మాసం వచ్చిందంటేనే గోదాదేవి కళ్యాణం గుర్తుకొస్తూనే ఉంటుంది. ఏ తండ్రి అయినా ఆడపిల్లను పువ్వులాగా చూసుకుంటాడు, కానీ విష్ణుచిత్తుల వారు మాత్రమే తన కూతురు పువ్వులాగా సుకుమారమైంది కనుకునే కోదై అని పేరు పెట్టుకున్నాడు. అదే రాను రాను వాడుకలో గోదాగా మారింది. ఇప్పటికీ మనం గోదాదేవిగా పిలుస్తూనే ఉన్నాం. ఎన్ని అవతారాల్లో చూసినా, ఆ రంగనాథుడు ఎన్ని జన్మల పాటు ఆరాధించినా ఆయన పట్ల తన్మయత్వం తీరలేదు ఆ తల్లికి. శాశ్వతంగా ఆయనలో ఐక్యమైతే తప్ప ఆ కోరికకి అంతముండదని భావించింది. అదే సాధించిన ఓ భక్తురాలు మానవకాంతగా జన్మించి కూడా ఆ రంగనాథుని తన నాథునిగా చేసుకుంది. ఆ తల్లే గోదాదేవి. ఏటా మకర సంక్రాంతి నాడు, అంటే భోగినాడు గోదా కళ్యాణం ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? పూర్తి వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ పేరు కింద లింక్ ఇస్తున్నాను, తప్పకుండా క్లిక్ చేసి చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.